श्रीमते रामानुजाय नमः। श्रीमते श्रीनिगमकान्त महादेशिकाय नमः। अस्मद्गुरुभ्यो नमः। सकृदेव प्रपन्नाय तपास्मीति च याचते अभयं सर्वभूतेभ्यो ददामि एतत् व्रतं मम। దీంట్లో వ్రతం మమ చక్రదేవ్ అభయం సర్వభూతేభ్యః ఇవన్నీ పోయిన వీడియోలో చూస్తాం. సర్వభూతేభ్యః శబ్దంలో రాముడి వాడు తనకు కూడా ఇంక్లూడ్ చేస్తారు. ఎలా అంటే ఏకో విష్ణుర్ మహద్భూతం. ఇది మనకు చూపించిన విషయం ఏంటంటే ఇది విభీషణ శరణాది ప్రకటనలో రాముడి వాడు చెప్పిన మాటలు. ఏం చెప్పారంటే తవాస్ మీదిచ యాచతే, ఎవరు ఒక్కడి, సకృత్ ఏవ ఒక్కసారి, ఇలా మళ్ళీ చెప్తున్నా ఒక్కసారి మాత్రం, సకృతేవ ప్రపన్నాయ, స్వామి మీ పాదారవిందమే నాకు చరణము, అది తప్ప నాకు ఏమీ అవసరం లేదు. ఎవరు చరణాగది ఒక్కసారి చేస్తారో చేసి తవాస్ మీదిచ యాచతే, నేను నీ వల్ల స్వామి నాకు సంబంధించిన అన్ని విషయాలు మిమ్మల్ని తప్ప నాకు ఏమీ అవసరం లేవు అని ఎవరు చెప్తున్నారో అది ఒక్కసారి చెప్తే చాలు. సకృత్ ఏవ కదా, వాళ్ళకి స్వామివారు ఏం చెప్తున్నారంటే అభయం సర్వభూతేభ్యః, అన్ని భూతా నుంచి అన్ని కష్టాల నుంచి నేను మిమ్మల్ని కాపాడుతున్నాను. ఇంక విషయం ఏంటంటే నా దగ్గర నుంచి కూడా మిమ్మల్ని నేను కాపాడుతున్నాను అంటే మనం ఇప్పుడు దేవుడి దగ్గర వెళ్తున్నాం. ఇది కొంచెం కష్టం, నిదానంగా చూడండి. మనం దేవుడి దగ్గర వెళ్తున్నాం కదా, మనకి ప్రకృతిలో ఈ సంసారంలో ఆల్రెడీ కష్టం ఉంది. తర్వాత మనము పాపం చేస్తున్నాం, మన బుద్ధిపూర్వకంగా కూడా పాపం మనం చేస్తూ ఉన్నాం. స్వామివారు మన బుద్ధిపూర్వకంగా చేసిన పాపాలు చూసి మన అంగీకారం చేయలేకుండా నిగ్రహించారంటే, ఒకవేళ మనం అక్సెప్ట్ చేయలేకుండా రిజెక్ట్ చేస్తారు అంటే బాధ ఎవరికి? మనకే. ఇక్కడ రామువారు ఏం చెప్తారంటే నేను మీ పాపాలను చూసి ఎప్పుడు నేను నిన్న రిజెక్ట్ చెయ్యను. సర్వభూత సప్తంలో తన్న కూడా ఎందుకు ఇంక్లూడ్ చేస్తారంటే నేను మీ ఇక్కడ ఉన్న భూతను పిశాసు చేసిన పాపాలు మాత్రం కాదు, నా దగ్గర నిగ్రహం, ఒక యాంగ్రీ ఉంది కదా, స్వామివారికి స్వాతంత్ర్యం, ఒక కోపం ఉంది కదా. అయినా శాస్త్రపూర్వకం అది కోపం కారణం మనమే, శాస్త్రపూర్వకంగా మనం జరగలేవు, మనం చేయలేవు. అందుకంటే స్వామివారి కోపం వస్తుంది. ఆ కోపం నుంచి, నా కోపం నుంచి కూడా మిమ్మల్ని నేను కాపాడుతున్నాను. అందుకే సర్వభూతేభ్యః, ఏ లోకంలో ఉన్న అన్ని భూతాల నుంచి నేను తప్పకుండా నిన్ను కాపాడుతున్నాను. మీరు ఒక్కసారి సకృత్యేవ ఒక్కసారి నా దగ్గర చరణాగతి చేస్తే చాలు. అది తప్ప మీ దగ్గర నేను ఏమీ అడగలేవు. మీ దగ్గర నాకు కావాల్సినది ఒక్కసారి నీ దగ్గర చరణాగతి చేయండి. ఆ ఒక్కసారి చరణాగతి చేస్తే స్వామివారు రామువారు ఏం చెప్పారంటే అలాంటి వాడు కాదు, రావణుడే వచ్చినా కూడా నేను క్షమాపణం ఇస్తున్నారు. ఇప్పుడు వచ్చినది విభీషణుడు కదా, విభీషణుడు మాత్రం కాదు, ఒకవేళ రావణుడే వచ్చేసినా కూడా ఆయనకు కూడా నేను క్షమాపణం ఇస్తున్నాను. ఇది అక్కడ కృష్ణ చర్మశ్లోకంలో ఏం చెప్పినారు స్వామివారు? సర్వధర్మా పరిత్యజ్య మామేహం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి. దాన్ని కూడా ఇక్కడ వ్రతం మమ అని ఒక గట్టిగానే మాట్లాడు. వ్రతం మమదా మనకి ఇంపార్టెంట్. అక్కడ వ్రతం మమ అంటే వాటి లేదు, అక్కడ స్వామివారు అక్కడ కాపాడుతున్నారు, లేవు చెప్పలే, కానీ వ్రతం మమ అని చెప్పాడు కదా. సో తప్పకుండా రాముడు వాడు ఏ వ్రతాలు అనుష్ఠిస్తున్న ఏ వ్రతం నుంచి ఆయన కిందకు పోలేవు. సో తప్పకుండా ఈ మన రక్షణ పూర్వకంగా స్వామివారు పెట్టుకున్న వ్రతంలో కూడా స్వామివారు ఎప్పుడూ తగ్గలేవు అంటే ఇది విషయము. ఇదా స్వామి వేదాంత దేశికుల వాడు ఒక పాసురం పూర్వంగా చెప్పినారు. ఒరుకాలే చరణాగ అడగిండ్రార్కుం உனக்கடிமை ஆகின்றேன் என்றின்றார்க்கும் அருகாதே அனைவருக்கும் அனைவராலும்
அஞ்சேல் என்று அருள் கொடுப்பன் இதுதானோதும் இருகாலும் எழில் முனிவர் நினைவினாலும் இவை அறிவார் செயலுடன் என் இசைவினாலும் நெருக்காத நீள் விரதம் எனக்கு ஒன்று என்று நெறி ఉరైతార్ నిలై ఉణర్ந்து నిలై పెట్రోమే. ఈ పాసురం గురించిన వ్యాఖ్యానము నెక్స్ట్ వీడియోలో మనం చూస్తాం. శ్రీమదే రామానుజాయ నమః.